తమిళనాడులో నటుడు లారెన్స్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారారు. లారెన్స్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న వార్తలు గుప్పమంటున్నాయి. అంతేకాదు తిరుచి ఈస్ట్ ఉప ఎన్నికలో టీవీకే పార్టీ టికెట్పై ఆయన పోటీ చేస్తారన్న ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. కాగా తిరుచి ఈస్ట్ సెగ్మెంట్కు విజయ్ రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో తన పొలిటికల్ ఎంట్రీపై లారెన్స్ వివరణ ఇచ్చారు. జూన్ 11వ తేదీన తన మాతృమూర్తి ఆశీస్సులతో భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాన్ని వెల్లడిస్తానని లారెన్స్ తెలియజేశారు. తమిళనాడులో సినిమాలకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంటుంది. సినిమా రంగం నుంచి వచ్చిన విజయ్ ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. అంతేకాదు టీవీకే పేరుతో పార్టీ ఏర్పాటు చేసిన దాదాపు 2 ఏళ్లలో విజయ్ సీఎం అయ్యారు. కాగా గతంలో సినీ రంగం నుంచి వచ్చిన కరుణానిధి, ఎంజీ రామచంద్రన్, జయలలిత కూడా ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ రాజకీయ అరంగేట్రంపై తమిళనాడు జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విజయ్ నేతృత్వంలో తమిళగ వెట్రి కళగం తరపున ఆయన తిరుచి ఈస్ట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారంటూ మీడియాలో విస్తృతంగా కథనాలొస్తున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ 2 సెగ్మెంట్స్ నుంచి పోటీ చేశారు. అంతేకాదు 2 సెగ్మెంట్ల నుంచి ఆయన గెలుపొందారు. ఇందులో తిరుచి ఈస్ట్ ఒకటి. కాగా తిరుచి ఈస్ట్ సెగ్మెంట్కు విజయ్ రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో తిరుచి ఈస్ట్ సెగ్మెంట్కు మరోసారి తమ ఖాతాలో వేసుకోవాలని టీవీకే పార్టీ అధినేత ముఖ్యమంత్రి విజయ్ డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా గెలుపు అవకాశాలున్న వ్యక్తి కోసం కొంతకాలంగా విజయ్ అన్వేషించినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో కొరియోగ్రాఫర్ లారెన్స్ పేరు ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. సామాన్య ప్రజల్లో గుడ్ విల్ ఉండటం, అలాగే సినీ గ్లామర్ కూడా తోడు కావడంతో లారెన్స్ అయితే విజయం తథ్యం అనే అభిప్రాయానికి టీవీకే పార్టీ అధినేత విజయ్ వచ్చినట్టుగా రాజకీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో తమిళనాడు మీడియాలో ఇదే అంశంపై పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. అంతేకాదు లారెన్స్ రాజకీయ ప్రవేశం ఖాయమనే సంకేతాలు వెలువడ్డాయి. ఇదిలా ఉంటే తన పొలిటికల్ ఎంట్రీపై ప్రచారం జోరందుకోవడంతో లారెన్స్ స్పందించారు. ఈ మేరకైనా ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం తాను సినిమా షూటింగులతో బిజీగా ఉన్నానన్నారు. జూన్ 10వ తేదీ వరకు సినిమా షూటింగ్ షెడ్యూల్ ఉందని తెలిపారు. తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత కీలకమైన నిర్ణయాన్ని జూన్ 11న వెల్లడిస్తారని లారెన్స్ తెలిపారు. ఇదిలా ఉంటే తన ప్రకటనకు ముగింపిస్తూ మరింత ఆసక్తి రేకెత్తించారు. షూటింగ్ పూర్తయిన మరుసటి రోజు అంటే జూన్ 11వ తేదీ గురువారం ఉదయం 9:30 మా అమ్మ ఆశీస్సులతో నా జీవితానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన నిర్ణయం అధికారికంగా ప్రకటిస్తానంటూ లారెన్స్ వెల్లడించారు. దీంతో లారెన్స్ పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలు మరింతగా పెరిగాయి. అంతిమంగా లారెన్స్ రాజకీయాల్లోకి వస్తారా అన్న ప్రశ్న తెర మీదకొచ్చింది. అంతేకాదు పొలిటికల్ ఎంట్రీ ఇస్తే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే జూన్ 11 వరకు ఆగాల్సిందే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఏది ఏమైనా తమిళనాడులో ప్రస్తుతం లారెన్స్ ఎపిసోడ్ హల్చల్ చేస్తోంది.